హాయ్ దోస్తులు, అందరికి నమస్తే. ఈరోజు మనము అన్నం వండుకొని గంజి తయారు చేసుకుందాము. అది ఎట్లా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఇవి 2 గ్లాసులున్నర బియ్యము కొంచెం ఎసరు పెట్టుకుందాం. ఫస్ట్ 2 గ్లాసులున్నర బియ్యానికి 5 గ్లాసులు నీళ్ళు పోసుకోరు, ఎందుకంటే మనం గంజి ఉంచుకోవాలి కాబట్టి ఎసరు ఎక్కువ పెట్టుకోర్రి. ఇక ఉప్పు వేసుకోర్రి. ఎసరు వచ్చింది, ఎసరులో బియ్యం వేసుకుందాం. అయింది, గంజి వచ్చుకుందాం. ఈ అన్నం కొంచెం పైన తీసుకొని గంజి వేసుకోవాలి. నైట్ అన్నం ఉన్నా కూడా వేసుకొని తాగొచ్చు. ఈ గంజిని కొంచెం ఉప్పు వేసుకోరు. ఇలా అన్నంలో కొంచెం వేసినాం కాబట్టి కొంచెం వేసుకోవాలి. ఇంతే గంజి. వెనకటోళ్ళు తాగేటోళ్ళు, ఇప్పుడు మనం ఎవరం ఈ గంజి జోలికి పోతలేము. ఈ పచ్చిమిరపకాయ కొడుకుంటా ఈ గంజి తాగేటోళ్ళు. మీకు ఎవరికైనా నచ్చితే మీరు చేసుకోరు. ఇట్లా అందరికీ తెలుసు అన్నం వండడం. కాకపోతే పిల్లలు ఏంటంటే మమ్మీ ఇంట్లో లేనప్పుడు ఏం చేస్తారంటే దబ్బన వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు. ఈ అన్నం వండుకోవడం కూడా తెలియదు పిల్లలకు. అందుకోసం ఈ వీడియో చేసిన. ఇట్లా అన్నం వండుకున్న తర్వాత కారపొడి నూనెతో కూడా తినొచ్చు. కారపొడి వేసుకోర్రి మీకు నచ్చినంత. కొద్దిగా ఉప్పు వేసుకోర్రి. మీకు కారపొడిలో ఉప్పు కలిపితే అవసరం లేదు, తక్కువ వేసుకోర్రి. పోసుకోర్రి. ఉల్లిగడ్డలు వేసుకోర్రి.